మార్గదర్శి కేసులో ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టే ఉంటాడు ఈ పాటికి. నేనైతే ఫైల్ షాట్లు చూసానా ఏం చూసానా అనేది తెలియదు, కానీ ఆ యొక్క ఛానల్లో నాకు తెలిసి నేను లైవ్లా అని ఒక వెబ్సైట్ ఉంటుంది. అంటే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఏ కోర్టుకి సంబంధించిన జడ్జిమెంట్లు అయినా అందులో పెడుతూ ఉంటారు. దాన్ని పూర్తిగా చదవలేదు, కొంత చదివాను. మరి వాళ్ళు ఏదో అగ్ని పునీతులై తిరిగి వచ్చారు, కడిగిన ముత్యంలా తిరిగి వస్తారు, ఈ హెడ్డింగ్లు పెట్టుకున్నారు. ఇక్కడేమీ వాళ్ళు చాలా గొప్పవాళ్ళని కానీ లేదు చరిత్రహీనులని కానీ చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ నేనైతే ఒక విషయం క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాల్సింది ఏంటంటే, ఒక కేసు విషయంలో ఎవరి మీద అయితే కేసు పెడతారో అందులో హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ కనుక పెద్ద అయితే అతను మరణించిన తర్వాత మిగిలిన వాళ్ళకు వర్తిస్తుందా వర్తించదా అనేది పక్కన పెడితే, మరణించిన వ్యక్తికి వ్యతిరేకంగా కోర్టు ఈ కేసుని ఏమంటారు పొడిగించాలి అనుకోవట్లేదు. అదే ఆ తీర్పులో ఉంది. దాన్ని పట్టకపోయి నేను చాలా అద్భుతమైనటువంటి వ్యక్తిని, అసలు నడిచి వచ్చినటువంటి ఆణిముత్యాన్ని ఇలా చెప్పుకునే అర్హత ఉందా అంటే పాక్షికంగా లేదు అని చెప్పాలా. తీర్పు పూర్తి పాఠం మనం ఇంకొక వీడియోలో చెప్దాం. కానీ వీళ్ళందరికీ అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే, మన పత్రిక ఉంటే చాలు, మన ఛానల్ ఉంటే చాలు, ఎవడైనా సాక్షి అయినా సరే వాళ్ళు ఏం చెప్తే అదే జనం వింటారు, అదే జనం నమ్ముతారు అని కూడా అనుకుంటారు. నిజంగా మార్గదర్శి కేసులో విషయమేం లేకపోతే ఇన్నేళ్ళు నడుస్తుంది ఆ కేసు. ఇన్నేళ్ల నుంచి కొట్టించేసేసుకుండా ఉంటారా? అసలు ఆయన అడిగింది ఒకటి, రామోజీరావు చట్టంగా వ్యతిరేకంగా పనిచేసాడా లేదా అన్నదే నాకు కావాలి, కానీ ఆయనకి శిక్ష కూడా ఏమని అడగలా నేను అన్నాను. సుప్రీంకోర్టు జస్టిసులు కొంతమంది అసలు ఎక్కువ ఆ వాదన చేసే కొద్దీ మీ మీదే మాకు అనుమానాలు వస్తున్నాయి అని చెప్పేసి అన్నారని అంటే అంటారు. వ్యక్తిగత తగాదాలాగా మాకు అనిపించింది అంటే, కోర్టుకు వెళ్ళేది వాళ్ళే కదా, మరి వ్యక్తిగత తగాదాలతోనే కదా. లేదు, ఇది పిటిషనర్ వేసినటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యం కదా, అందులో ప్రజలకి ఎలాంటి నష్టం వాటిల్లలేదు, ఉండవల్లి అరుణ్ కుమార్కే నష్టం వాటిల్లినట్టు ఆయన ఫీల్ అవుతున్నాడు అని చెప్పదలిచారే అనుకోండి. మరి ప్రత్యర్థుల మీద పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉంటాయో జగన్మోహన్ రెడ్డి మీద, ఈవెన్ ఇంక్లూడింగ్ గత 2 ఏళ్లలో పెట్టబడినటువంటి రాజకీయ కేసుల్లో కూడా ప్రజలెవరూ పెట్టలేదే, ప్రజలకు ఎవరికి ప్రయోజనం ఉందని భావించలేదే, వాళ్ళంతటా వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఇంప్లీడ్ అవ్వలేదే. నేను ఇప్పుడు ఈ మాట చెప్పింది ఆగస్టు 21, 2026 సాయంత్రం 6:50. మరి ఎవరైనా జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగత హోదాలో ఒక మామూలు వ్యక్తి ఎవరైనా పిటిషన్ వేశారా? ఒక స్వచ్ఛంద సంస్థ అయినా వేసిందా? ఈవెన్ ఆయన బయటకు వస్తే చాలు శవాలు లేస్తాయి అంటూ ఏదేదో మాట్లాడే మంత్రివర్యులు కూడా ఆయన కారు తగిలి చనిపోయాడని ఆరోపించబడిన కుటుంబం ఆయన వెళ్ళింది కోర్టుకి. అంటే మనము వ్యక్తిగత ప్రయోజనాల కోసం అని చెప్పేసి రాజకీయంగా కక్ష సాధించేందుకు కేసులు పెడతారు, కానీ దాన్ని ప్రజా ప్రయోజనంగా భావించాలని చూస్తారు. అదే పార్టీ ఇతరుల మీద పెట్టినవన్నీ దొంగ కేసులుగా నమ్మబలకలని చూస్తారు. ఇది వయసు వరుస అవతల పార్టీ కూడా చేసిందా, చేస్తే ఆ దృష్టాంతాలను చూపించాలి. ఇంతవరకు వైఎస్ఆర్సీపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ మీద కానీ బీజేపీ మీద కానీ ఎప్పుడన్నా బనాయించారు ఆ కేసులు? జగన్మోహన్ రెడ్డిని కేసులలో ఇరికించిన తర్వాతే ఈ పరిణామం దిగినైంది. అంటే ఎవరు దీనికి ఆద్యులు? దీన్ని వదిలిపెడితే మార్గదర్శి కేసుకు సంబంధించి ఆయన ఏదో అదుపులో చేయటానికే రాజశేఖర రెడ్డి చెప్పిన మీదటకు అరుణ్ కుమార్ పోరాడారు అంటే, రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే అది ఆగిపోవాలి కదా. ఈవెన్ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఉండవల్లిని దూరం పెట్టిన తర్వాత అయినా ఆగిపోవాలి కదా. మరి ఆయనకు దురుద్దేశాలు ఆపాదించడం ఏంటి? వెనక్కి తగ్గకుండా కేసులు వేశారు. పోనీ సుప్రీంకోర్టు పలానా వ్యక్తి మీద కేసులు కొట్టేస్తే వేరే ఏ వ్యాఖ్యానాలు చేయకుండా ఇక మీద ఆ వ్యక్తి మీద ఏ ఆరోపణలు చేయకుండా ఉంటాయా ఈ పత్రికలు? మరి చేస్తారు అట్లా?
రాబోయే రోజుల్లో కొన్ని తీర్పులు రాబోతున్నాయి. మరి వాటి మీద అలానే ఉంటుందా బ్యాలెన్స్డ్గా? లేదు, ఆధారాలు లేకపోవడంతోనే కొట్టేసింది కేటు అని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతారా? ఇది కూడా ఆలోచించాలి. ఎబ్బే నేను ఒకవైపే మాట్లాడతా, నేను ఒకవైపే చూస్తా అన్నారనుకోండి, మరి ఇక నీకు అర్హత ఎక్కడుంది అవతలవాడి మీద ఏలెత్తి చూపించడానికి? నువ్వు ఆ పార్టీకి మద్దతుగా మాట్లాడుతున్నావు, నువ్వు ఈ పార్టీకి మద్దతుగా మాట్లాడుతున్నావు అని నువ్వు వేలెత్తి చూపించే అర్హత నీకెక్కడుంది? మరి ఎవడి మద్దతు వాడికి ఇస్తాడు. మద్దతుతోనే ఇక్కడేమి పెద్ద పెద్ద దారుణాలు జరిగిపోవు. కానీ నైతికత అనేది ఒకటి ఉండాలి, అది రెండు వైపులా ఉండాలి. ప్రమాణాలు విలువల గురించి మాట్లాడేవాడు ముందు అది ఫాలో అవ్వాలి. అది ఫాలో అవ్వకుండా నేను దశాబ్దాల నుంచి ఇదే పని చేస్తున్నాను కాబట్టి ఇదే ప్రమాణం, ఇదే విశ్వసనీయత, ఇదే విలువ అని చెప్తే వినడానికి ఎర్రిపప్పలో కూడా లేడు ఇక్కడ. ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి ఏదన్నా చిన్న చితగా కేసుల్లో దొరికితేనేమో వెంటనే పార్టీ పేరు పెట్టేసేసి నేత, లీడర్ అని హెడ్డింగ్లు పెట్టేస్తామా? మనం భుజాన మోసే పార్టీ తాలూకు వ్యక్తులు ఎందులో అయినా నిస్సిగ్గుగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడితేనేమో పేరు మాత్రం రాస్తామా? దీన్ని ఏమంటారు? డబుల్ స్టాండర్డ్, రెండు నాలుకల ధోరణి అనరా? మీకు అలా అనిపించలేదా? అలా ఎందుకు అనిపించదు? ఎందుకు అనిపించదు అంటే ఇక్కడ మనకు కామెంట్ పెట్టేవాడి నుంచి ఆ పార్టీలకు మద్దతు ఇచ్చే వాళ్ళతో అందరికీ ఒకటే ప్రశ్న. ముందు మన గది మనం శుభ్రం చేసుకోవాలి, తర్వాత అవతల వాడి గురించి మాట్లాడాలి. ప్రతి వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది, మాట్లాడే హక్కు. ప్రతి వాడికి వాడి పార్టీకి మద్దతుగా మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువ దెబ్బ తగులుతుంది. ఎందుకంటే ఈ ఓవర్ యాక్షన్ వాళ్ళందరూ పేటీఎంలు గాళ్ళు అని పిలుస్తూ ఉంటారు కదా, వీళ్ళు అవతల పక్షంలో చేరగానే ప్యానలిస్టులు అయిపోతారు. అంటే వీళ్ళు పెద్ద వాషింగ్ మిషన్లు పెట్టుకుంటారనమాట. వాషింగ్ మిషన్లు పెట్టుకొని ఉతుకుతూ ఉంటారు అందరి మురికి. ఇది అన్నా కూడా వీళ్ళకి కడుపులో కాలుతుంది అన్నమాట. మరి ఆ కోణంలో చూసినప్పుడు ఎవరైనా సరే ముందు ఓవర్ యాక్షన్ కాకుండా నీ వాదన నువ్వు వినిపించు అంతే. అవతలవాడి వాదన తప్పు పట్టు. కానీ అదే నిజము, దానికే నేను జీవితాంతం కట్టుబడి ఉంటా అని మాట్లాడి తర్వాత మార్చుకుంటే తప్పు. మార్గదర్శి కేసుకు సంబంధించి లీగల్ వెర్షను ఏమని తీర్పు కాపీ వచ్చిందనేది నేను ఎంత శ్రమ తీసుకున్నా సరే మొత్తం ఇంగ్లీష్లో ఉంది, తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి మీకు ఖచ్చితంగా వినిపిస్తానన్నమాట. ఆ తీర్పు, ఆ జడ్జిమెంటు ఎలా వెలువరించారు ఇవన్నీ మీరు చూసి హెడ్డింగ్లు పెట్టుకున్న వాళ్ళది కరెక్టా కాదో చెప్పండి.